వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన చనిపోయినటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని మీద ఒక జోరైనటువంటి చర్చ నడుస్తుంది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి అనుమానాలు కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మత విద్వేషాలు అనేటటువంటి అంశాల జోలికి వెళ్లకుండా, మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా ఇక్కడ జరిగినటువంటి అంశాలను ఖచ్చితంగా కూలంకషంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సో నేను ఆయనకు సంబంధించినటువంటి మతం కాదు, సో నాకేం సంబంధం అనేటటువంటి అంశాలు కాకుండా ఒక వ్యక్తి, అంతేకాకుండా ఆయన అనేక రకాలైనటువంటి అంశాల పట్ల సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల. మరి ఆయన చనిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ నడవాలి. అది వాస్తవమా కాదా అనేటటువంటి తెలుసుకునేది మాత్రం పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తు ద్వారానే ఆయనది హత్యనా లేకపోతే ప్రమాదమా, యాక్సిడెంటా లేకపోతే ఇన్సిడెంటా అనేటటువంటి విషయాలు తెలిసే ఉన్నాయి. అయితే అంతకంటే ముందు నేను ప్రవీణ్ పగడాల గారి గురించి కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ప్రవీణ్ పగడాల ఈయన వచ్చేసి ఒక ఫాస్టరు. ఆయన హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్లో నివాసం ఉంటూ ఎస్పెషల్లీ అక్కడ ఆయన కొన్ని ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఐటీ కంపెనీస్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో క్రైస్తవానికి సంబంధించినటువంటి దాన్ని ప్రబోధం చేస్తూ, మరోపక్క అసలు మనిషి అంటే ఏంటి, మానవత్వం ఏంటి అనేటటువంటి అంశాలన్నిటి పట్ల కూడా ఆయన అన్ని సమాజాల్లో కూడా వెళ్తూ ఆయన మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ సందర్భంలోనే ఎస్పెషల్లీ ఆయన స్థానికత అంటే ఆయనకు సంబంధించినటువంటి స్వస్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కడప జిల్లా. అయితే ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. అంతేకాకుండా ఆయనకి హైదరాబాద్లో ఇందాక చెప్పినట్టు ఐటీ కంపెనీలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన తన పదునైనటువంటి మాటలతోటి, ఆయన డిబేట్స్లో ఆయన మాట్లాడేటటువంటి స్పష్టమైనటువంటి పదజాలంతో ఆయన చాలా వరకు కూడా ఫేమస్ అయ్యారనమాట. ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో కావచ్చు, అంతేకాకుండా ఆయన మాట్లాడేటువంటి పదునైన మాటలు ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు కొన్ని డిబేట్స్ చేశారు ఆయన. కొన్ని హిందువులతోటి, కొన్ని ముస్లిమ్స్ తోటి ఆయన డిబేట్ చేసినటువంటి పరిస్థితి. అలా చేసేటటువంటి సందర్భంలో ఆయన నిస్పష్టంగా తన భావాలను చెప్పారు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, మతాల జోలికి, మత విద్వేషాల జోలికి మనం వెళ్లేందుకు అవకాశం లేదు. అయితే ఇక్కడ ఎలా ఉందంటే ఈ నెల 24వ తేదీన ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రికి వస్తున్నారు. రాజమండ్రికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొవ్వూరుకి సమీపంలో ఒక క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి సభ ఉంది. ఆ సభలో ఆయన అటెండ్ అయ్యేందుకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆ సందర్భంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే వాస్తవంగా ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పటికే క్రైస్తవ సమాజం దీని మీద చాలా సీరియస్గా ఉంది. ప్రవీణ్ పగడాల గారి మృతికి గల కారణాన్ని ఖచ్చితంగా బయటపెట్టాలి. ఇది హత్య అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే ఇది హత్యగా అనుమానం ఉందని చెప్పేసి వాళ్ళు చెబుతుంటే, మరొక పోలీసులు కూడా దీని పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి సంఘటనలు, దొరికినటువంటి సీసీ ఫుటేజ్ను బట్టి కొన్ని అంశాలను కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే వాస్తవంగా ఇక్కడ 11 నిమిషాలు అది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ కానీ మనం కానీ చూస్తే 11:31 ఆయన కొవ్వూరు టోల్ గేట్ని దాటుతూ ఉన్నారు. సో అప్పుడు ఒక సీసీ ఫుటేజ్ అక్కడ మనకు కనిపించింది. కరెక్ట్గా ఇన్సిడెంట్ దాదాపు 11:42 ఆ టైంలో జరిగింది. అయితే ఈ 11 నిమిషాల టైంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. దీని మీద పోలీసులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం పోలీసులే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆయన వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్కి సంబంధించినటువంటి హెడ్ లైట్ ఎందుకు పగిలింది, ఆయన సీసీ ఫుటేజ్లో అంటే ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఆ వెహికల్ మీద వస్తూ ఉన్నప్పుడు ఎందుకని ఆయన హెడ్ లైట్ వేసుకోలేదు, అంతకుముందు ఎప్పుడు పగిలింది, అసలు దానికి సంబంధించినటువంటి వెహికల్ కండిషన్ ఉందా లేదా, ఈ వివరాలన్నీ కూడా ఒక పక్క ఎంవీఐ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారు చూస్తారు. దీంతోపాటు ఆయన చనిపోయినటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి కొన్ని వస్తువులు కావచ్చు, అంతేకాకుండా పోస్ట్ మార్టం నివేదిక, అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపుతామని చెప్పేసి పోలీసులు చెప్పారు. అదొక పార్ట్. సరే, ఆ పార్ట్ని పక్కన పెడితే ఇక్కడ కొన్ని అంశాలు ఏంటి అంటే ప్రవీణ్ పగడాల గారు బైక్ మీద వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన పక్కనే ఒక కారు పాస్ అయినటువంటి పరిస్థితి చూసామని చెప్పేసి ఆ పోలీసులు చెబుతున్నారు. అది ఒక రెడ్ కారు. సో ఆ రెడ్ కార్ పాస్ అయింది. సో ఆ రెడ్ కార్ ఎవరిది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఒక చిన్న అనుమానం వ్యక్తమవుతుంది. దాంతోపాటు కొన్ని వెహికల్స్ అంటే దాదాపు ఒక 6-7 వెహికల్స్ ఆ టైంలో పాస్ అయినటువంటి కూడా గుర్తించారు. దీంతోపాటు సీసీ ఫుటేజ్ కానీ మనం కానీ చూస్తే ఇటువైపు సీసీ కెమెరా ఉంది, ఎక్కడ మన పెట్రోల్ బంక్ దగ్గర, అయితే సంఘటన జరిగిన చోట. అయితే అవతల వైపు రోడ్లో ఒక బస్సు పాస్ అయినటువంటి జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక ధూళితో కూడా అంటే ఒక మట్టి ఇసుక లేసినట్టు అక్కడ ఒక 10 అడుగుల లోతులో ఆయన పడ్డట్టు కనిపిస్తుంది అనమాట ఆ విజువల్స్లో. సో దాన్ని
బట్టి చూస్తుంటే ఆయన 10 అడుగుల అంటే ఒక 7-8 అడుగుల లోతులో ఉన్నటువంటి ఒక దాంట్లో పడ్డారు. ఆయన పడిన వెంటనే కూడా ఎవరు కూడా చూసుకోవాలి ఉదయం వరకు కూడా, ఎందుకంటే చూసేటువంటి పరిస్థితి లేదు, అక్కడ జనసమ్మర్దం లేదు, కేవలం వెహికల్స్ వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి కాబట్టి సో మనుషులు నడిచిపోతూ ఉంటే ఎవరైనా గుర్తించి ఉండేవారు, అసలు ఏం జరిగిందనేది తెలిసేది ఒకవేళ ప్రమాదం అయి ఉంటే. సరే దాన్ని పక్కన పెడితే ఇక్కడ కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అనుమానాలంటే ఆయన మృతదేహం పక్కనే ఒక చెక్క ఉంది, ఆ చెక్కకి బ్లడ్ అయి ఉంది. అంటే దీన్ని ఏమంటారంటే క్రైస్తవ సమాజం నుంచి ఇప్పుడు ఎవరైతే ఆయన హత్య అనేసి కొంతమంది చెబుతూ ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే ఆ చెక్క ఉంది, ఆ చెక్క మీద బ్లడ్ ఉంది కాబట్టి ఈ చెక్కని ఆబ్జెక్ట్గా వాడి ఉండొచ్చేమో అనేటటువంటి అనుమానాల్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో పక్క ఆయన మృతదేహం పైన బైక్ ఉంది, అంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ కానీ జరిగితే ఒక పక్క బాడీ పడుతుంది, అలాగే ఒక పక్క బైక్ పడుతుంది అని చెప్పేసి ఆ క్రిస్టియానిటీకి సంబంధించి కొంతమంది సోదరులు నిన్న అక్కడ మీడియాతో మాట్లాడుతూ కావచ్చు, అంతేకాకుండా అక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, దాని మీద చాలామంది కూడా రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఆయన మీద బండి ఉండడం అనేది ఒక అనుమానం, దీంతోపాటు బ్యాక్ టైర్కి అలాగే దానికి సంబంధించిన గార్డ్ ఉంటుంది ఆ వెహికల్కి, ఆ గార్డ్కి కూడా బ్లడ్ ఎలా అయ్యింది అనేసి కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో ఇది ఒక వర్షన్, అంటే ఫాస్టర్లో కావచ్చు, అంతేకాకుండా క్రైస్తవ సమాజం చెప్తున్నటువంటి వర్షన్ ఇది. ఇంకొక వర్షన్ ఏంటి అంటే ఆయనకి చాలామందితోటి అంటే ఆయన అనేక రకాలైనటువంటి అంశాలను విభేదించారు. గతంలో ముస్లింలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలను ఆయన విభేదించారు, అలాగే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి విధానాలను ఆయన విభేదించారు. కాబట్టి సో ఆ కోణంలో ఏమైనా సరే దీంట్లో కుట్రదాగి ఉంది, ఆయన్ని సజీవంగా లేకుండా చేసేటటువంటి ప్రయత్నం జరిగిందేమో అనేటటువంటి అనుమానాలు కూడా వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు ఆయన ఒక హెల్మెట్ వేసుకున్నారు, హెల్మెట్ వేసుకుంటే మొహం అంతా కూడా ఛిద్రమైనటువంటి పరిస్థితి, అంటే మొహం మీద గాయాలు ఉన్నాయి. మరి హెల్మెట్ వేసుకుంటే మొహానికి గాయాలు అయ్యాయి అనేసి కూడా అడుగుతున్నారు. అయితే అది హాఫ్ హెల్మెట్ కాబట్టి అది ఎలా జరిగింది అనేటువంటి దాని మీద పోలీసులు పోస్ట్ మార్టం నివేదిక అలాగే ఫోరెన్సిక్ నివేదిక వస్తే మాత్రం ఖచ్చితంగా వాస్తవాలు తెలిసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలను మనం మాట్లాడాలి, ఎందుకంటే గతంలోనే ఆయన ఒక వీడియోలో కూడా మాట్లాడుతూ చెప్పారు, అంతేకాకుండా ఒక పోస్ట్ చేశారు ఆయన సోషల్ మీడియాలో అని కూడా చెబుతున్నారు, తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన గతంలో చెప్పారని కూడా చెబుతున్నారు. అయితే అవన్నీ కూడా పక్కన పెడితే వాస్తవంగా అయితే ఈయన ఒక ఎవాంజలిస్టు, ఎక్కడ కూడా ఆయన మతపరమైనటువంటి అంశాలను మతపరమైనటువంటి ద్వేషాలను విద్వేషాలను రెచ్చగొట్టకుండా మనిషి అనే వాడు ఎలా ఉంటాడు, మనిషి అనేటటువంటి జీవనం ఎలా సాగాలి, మనిషి ఎలా బ్రతకాలి, మానవత్వం ఎలా ఉండాలి అనేటువంటి అంశాల పట్ల ఆయన ఎక్కువగా కూడా ఆయన స్పీచ్లు ఉంటాయి. దీంతోపాటు ఎస్పెషల్లీ కొన్ని అంశాలను ఆచారాలను ఆయన కొన్నిట్లో విభేదించారు కూడా. సో ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చేమో అనేసి అనేక రకాలైనటువంటి వాటి మీద భారీ ఎత్తున దీని మీద చర్చ అయితే నడుస్తుంది, అంతేకాకుండా ఆందోళన కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన పదునైన మాటలతోటి చేసినటువంటి డిబేట్స్ చాలా ఉన్నాయన్నమాట, అంటే హిందూస్ కావచ్చు, అంతేకాకుండా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి డిబేట్లో కూడా ఆయన పాల్గొనే సందర్భంలో ఖచ్చితంగా ఎవరి వర్షన్ వాళ్ళు చెబుతుంటారు. ఇక్కడ మతపరమైనటువంటి అంశం అనేది కాకుండా ఎవరి వర్షన్ వాళ్ళు చెబుతూ ఉంటారు. అలా వర్షన్ చెప్పినటువంటి నేపథ్యంలోనే కొంతమంది ఆయన విభేదించి ఉండవచ్చు, సో ఆ కారణంగానే ఏదైనా హత్య జరిగి ఉండవచ్చు అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే మనం ఆ 11 నిమిషాలు ఏం జరిగింది అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఆయన కొవ్వూరు టోల్ ప్లాజాలో 11 గంటల 31 నిమిషాలకు ఆయన బయలుదేరితే ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి 11 గంటల 42 నిమిషాలకు, అంటే మధ్యలో 11 నిమిషాలు. సో ఈ మధ్యలో ఉన్న 11 నిమిషాల్లో ఏం జరిగింది, సో ఆయన ఎవరెవరు ఆ టైంలో ఆ వెహికల్తో పాటు కొవ్వూరు టోల్ గేట్ దాటినటువంటి వెహికల్స్ ఏమున్నాయి, అంతేకాకుండా కొవ్వూరు టోల్ గేట్ దాటేటటువంటి సందర్భంలో ఆయన హెడ్లైట్ లేదు, ఆయన ఒక ఇండికేటర్ వేసుకొని మాత్రమే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అప్పుడు అంటే అలా వచ్చేటటువంటి సందర్భంలో అక్కడ రోడ్డు కనపడకుండా ఏమైనా ఈ యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే ఎవరైనా వచ్చి హిట్ అండ్ రన్ ఏమైనా జరిగిందా, అంతేకాకుండా గతంలో దానికంటే ముందే ఆయన మీద ఏమైనా దాడి జరిగిందా, సో ఇవన్నీ కూడా తెలియాల్సి ఉన్నాయి. అయితే పోలీసులు ఏం చేశారంటే ఈ విషయం అక్కడ ఉన్నటువంటి కొంతమంది సివిలియన్స్ అంటే స్థానికులు చూసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్ళి చూస్తే అందులో ఫోన్ లాస్ట్ కాల్ చూస్తే అదే రాజమండ్రికి చెందినటువంటి ఒక పర్సన్ రాజశేఖర్ ఏదో పేరు ఉంది, సో ఆయనకి లాస్ట్ కాల్ వెళ్ళినట్టు గుర్తించారు. సో ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అలాగే ఆయన వైఫ్ అక్కడికి వచ్చి సో ఈయన ప్రవీణ్ పగడాల ఫాస్ట్గా గుర్తించి వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే కూడా ఆయన బావమరిది అనుకుంటాను బహుశా, ఆయన వచ్చేసి హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి
అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని చూసిన తర్వాత సో ఇది ప్రవీణ్ పగడాల దాన్ని గుర్తించిన తర్వాత ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. అదేంటంటే అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయారు అని చెప్పేసి. అయితే ఇది చేసిన వెంటనే కూడా పక్కనే ఉన్నటువంటి అంటే రాజమండ్రి కావచ్చు, ఏలూరు కావచ్చు, కొవ్వూరు కావచ్చు, అంతేకాకుండా కాకినాడ కావచ్చు, సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున ఉన్నటువంటి ఈ క్రిస్టియన్ సోదరులు అలాగే పాస్టర్స్ వీళ్ళంతా కూడా అక్కడికి క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున అక్కడికి వచ్చింది. ఎందుకంటే ఆయన గతంలో చెప్పున్నారు, ఎందుకంటే నాకు ప్రాణహాని ఉంది అనేటటువంటి అంశం ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ కొంతమంది పోయి చూశారు కదా, అంటే సీన్ ఆఫ్ ఇన్సిడెంట్. సో చూసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి ఇది హత్య అయి ఉండొచ్చు అనేటటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయడంతో ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఈరోజు క్రిస్టియన్ సమాజం మీద ఈ మతపరమైనటువంటి అంశాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా అలాగే జరిగేటువంటి సందర్భంలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి క్రైస్తవ సమాజం అంతా కూడా డిమాండ్ చేసింది. దాదాపు 2 రోజుల పాటు రాజమండ్రిలో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దీని మీద పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ఎస్పీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు, ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీం ఇప్పటికే విచారణ కూడా ప్రారంభించింది. అలాగే ఫోరెన్సిక్ కూడా కొన్ని ఆధారాలను కూడా పంపించినటువంటి పరిస్థితి. సో ఫోరెన్సిక్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంలో పోలీసులు కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తారు. రెడ్ కార్ అనేది ఒకే టైంలో ప్రవీణ్ పగడాల గారి బుల్లెట్ పక్కనే ఒక రెడ్ కార్ వెళ్ళింది అని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి. ఆ రెడ్ కార్ ఎవరిదైనా దానికి గుర్తించడానికి కూడా చాలా హై టెక్నాలజీని మేము వినియోగించబోతున్నాం అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా ఒక గొప్ప మత బోధకుడు అనుకోవచ్చు, లేకపోతే మానవత్వాన్ని, లేకపోతే మనుషుల గొప్పతనాన్ని, మనుషుల విలువని సమాజానికి తెలియజెప్పే విధంగా వెళ్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోవడం అనేది నిజంగా బాధాకరం. సో దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఎవరికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేస్తూ ఇలాంటి సంఘటనలు నిజంగా అది ఇన్సిడెంట్ అయ్యి ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ నిజంగా అది యాక్సిడెంట్ అయితే దానికి సమాజానికి ఎలాంటి సమాధానం చెప్పాలి అనేటటువంటి దాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా పోలీసులు కూడా ఇప్పటికే పోస్ట్ మార్టం నివేదికకి అలాగే ఫోరెన్సిక్ నివేదిక వస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. మరొక టీం కూడా ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైనప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల ఆయన చనిపోయినటువంటి పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే అక్కడ ఏం జరిగింది అనేది నిజంగా ఈ నివేదికలు వస్తాయి అని చెప్పి తెలుస్తున్నారు. మరోపక్క కొంతమంది దీన్ని మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనది వసుదైక దేశం, అంటే అందరం కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడ. సో ఈ సందర్భంలో విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఒక గొప్ప వ్యక్తి చనిపోయాడు అంటే ఒక మనిషి విలువను సమాజానికి తెలియజేసినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి సో ఆయన చనిపోయినటువంటి దానికి మనమంతా కూడా సంతాపం తెలపాలి. అంతేకాకుండా చనిపోయినటువంటి వ్యక్తి తాలూకా అనుమానాలు నివృత్తి అయ్యేంత వరకు కూడా అందరూ సంయమనం పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరుపుతామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అలాగే పోలీసులు కూడా ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. సో మొత్తానికైతే ఈ పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు వస్తాయి. సో ఇక్కడ ఓవరాల్గా అయితే జరిగింది ఏంటంటే ఈ 11 నిమిషాల్లో ఏం జరిగింది అనేది కానీ తెలుసుకుంటే వాస్తవాలు వెలుగు చూసేటటువంటి ఛాన్సెస్ ఉంది. మరి కొంతమంది రకరకాలైనటువంటి విమర్శలు చేస్తున్నారు, అంటే ఆయన చనిపోయినటువంటి దానికి ముందు ఏం జరిగింది అనేటువంటి దాని మీద కూడా. సో అవన్నీ కూడా ఇప్పుడు అసందర్భమైనటువంటి అంశాలు. సో మొత్తానికైతే ప్రవీణ్ పగడాలకి సంబంధించినటువంటి అంశం ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో ఇలాంటి అంశాల పట్ల, సున్నితమైనటువంటి విషయాల పట్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా సమయం పాటించాలని కోరుకుంటూ ఇది